రంగారెడ్డి జిల్లాలోని ఆచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 3 రోజుల వీధి నాటకాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భజన మండలి కమిటీ సభ్యులు మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ప్రకారం అన్ని వాస్తవంగా జరుగుతున్నాయని, దానికి నిదర్శనంగా ఈ కలియుగంలో జనులు అందరికీ తెలిసే విధంగా ఈ వీధి నాటకాన్ని నిర్వహించినట్లు తెలిపారు. బాలబ్రహ్మంగా అచ్చని, చంద్రయ్య నిజబ్రహ్మంగా, కొంపోజు నరహరిచారి, గోవిందమ్మ, జక్కుల హనుమంతు పాత్రలుగా చేసినట్టు తెలిపారు. మిగతా పాత్రధారులు అందరికీ ప్రత్యేకతను తెలిపారు. ఈ వీధి నాటకాన్ని అతిపెద్దగా విజయవంతం చేసినందుకు ప్రజలకు, గ్రామ పెద్దలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, భజన మండలికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ధర్మన్నగూడెం విలేజ్, యాచార మండలం, రంగారెడ్డి జిల్లా ధర్మన్నగూడెం గ్రామంలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క వీధి నాటకము ప్రదర్శన జరిగింది. కావున మరి ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఈనాటి ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి కరంకి అనే మమ్మారి రోగం వచ్చి దానికి 1 కోటి మందికి పైగా చనిపోదురని ఆనాడే బ్రహ్మంగారు చెప్పాడు. కాబట్టి అట్టి విషయాన్ని ఈనాటి జనులకు తెలియపరచడం కోసము మరొక్కసారి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క వీధి నాటకాన్ని ప్రదర్శించి మరి యొక్క కలియుగానికి జనులకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ నాటక ప్రదర్శన చేయడం జరిగింది. ఇందులో పాత్రధారులు మరి వీరబ్రహ్మంగారు పాత్ర పోషించినటువంటి కొంపోజు నరహరిచారి, అదేవిధంగా గోవిందమ్మ అటువంటి పాత్ర పోషించినటువంటి జక్కుల హనుమంతు గారు, మరి కడప నవాబు గారు, శ్రీమన్నారాయణ, మరి ఇంకా ఎన్నో తదితర పాత్రలందరూ పోషించి ఈ యొక్క బ్రహ్మంగారి నాటకాన్ని అందరి సహాయ సహకారాలతో, గ్రామ పెద్దల సహకారంతో, చిన్నలతోటి పెద్దలతో అందరి సహకారాలు తీసుకొని ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నాటకాన్ని దిగ్విజయం చేసినందరికీ అందరికీ ధన్యవాదాలు. మరి మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఇటువంటి చిత్రాలు మరెన్నో చేయాలని, మరెన్నో చూడాలని మాకు ఎంతో ఆశగా ఉంది. మరి దీనికి గవర్నమెంట్ సహకరించి, పెద్దలందరూ సహకరిస్తే ఇలాంటి చిత్రాలు మరెన్నో తీయాలని మాకు ఆశగా ఉంది. స్వామి శరణమయ్యప్ప.